ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా గ్లిమ్స్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ మొదలైంది. గ్లిమ్స్ లో కనిపించిన మంచు పర్వతాలు, ఎడారి ప్రాంతాలు, సరిహద్దు వాతావరణం చూసిన చాలా మంది అభిమానులు ఈ కథ ఆఫ్ఘనిస్తాన్ నేపథ్యంలో సాగుతుందా, అలాగే ఆఫ్ఘనిస్తాన్ తో కూడా ఏదైనా సంబంధం ఉంటుందా అని చర్చిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచంలో ఎన్నో దశాబ్దాలుగా యుద్ధాలు, సరిహద్దు ఘర్షణలు, అక్రమ ఆయుధాల రవాణా, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ వంటి అంశాలతో వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ముఖ్యంగా ప్రపంచంలో ఎక్కువగా ఉత్పత్తి అయ్యే ఆ ఫీమ్ లో పెద్ద భాగం ఆఫ్ఘనిస్తాన్ నుంచే వస్తుందని అంతర్జాతీయ నివేదికలు చెబుతుంటాయి. అందుకే ఈ ప్రాంతాన్ని నేపథ్యంగా తీసుకుని యాక్షన్ కథలు రూపొందించడం కొత్త విషయం కాదు. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే భౌగోళికంగా ఆఫ్ఘనిస్తాన్ కు పొరుగు దేశం కావడంతో రెండు దేశాల మధ్య సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ రవాణా, స్మగ్లింగ్ వంటి అంశాలు అనేక సినిమాల్లో, వెబ్ సిరీస్ లో కూడా చూపించారు. అయితే గ్లిమ్స్ లో కనిపించిన దృశ్యాల ఆధారంగా ఈ సినిమాలో కూడా అలాంటి కథే ఉంటుందని ఇప్పుడే చెప్పడం సరైనది కాదు. కథలో పాకిస్తాన్ ప్రస్తావన ఉండొచ్చు, లేక పూర్తిగా కల్పిత దేశాలు, కల్పిత గ్యాంగుల చుట్టూ కూడా కథ తిరిగి ఉండొచ్చు. కొంతమంది అభిమానులు పాకిస్తాన్లో సహజ వనరులు ఎక్కువగా ఉన్నాయని, వాటి కోసం జరిగే అక్రమ వ్యాపారాలు కథలో భాగం కావచ్చని ఊహిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అందుకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. పైగా సహజ వనరుల అంశం కంటే మాదక ద్రవ్యాల స్మగ్లింగ్, అంతర్జాతీయ నేర ముఠాలు, సరిహద్దు రాజకీయాలు వంటి అంశాలు కథకు దగ్గరగా ఉండే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఎన్టీఆర్ పాత్రపై వస్తే గ్లిమ్స్ లో ఆయన చాలా రఫ్ అండ్ రస్టిక్ లుక్ లో కనిపించారు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం ఎన్టీఆర్ డ్రగ్ కార్టెల్ కు చెందిన వ్యక్తిగా లేదా అంతర్జాతీయ డ్రగ్ నెట్వర్క్ లో కీలక పాత్రలో కనిపించవచ్చని కొందరు అంటున్నారు. అయితే దీనిని ఈ చిత్ర బృందం ఇప్పటి వరకు ధృవీకరించలేదు. ఒకవేళ అలాంటి పాత్రే అయితే అది కేవలం విలన్ తరహా పాత్ర కాకుండా బలమైన భావోద్వేగాలు, యాక్షన్, మానసిక సంఘర్షణలతో కూడిన గ్రే షేడ్ పాత్రగా ఉండే అవకాశాన్ని అభిమానులు ఊహిస్తున్నారు. దర్శకుడు కూడా యాక్షన్ కు ప్రాధాన్యం ఇచ్చే శైలిని అనుసరించడంతో భారీ చేజ్ సన్నివేశాలు, సరిహద్దు ప్రాంతాల్లో జరిగే ఆపరేషన్లు, అంతర్జాతీయ మాఫియా నెట్వర్క్ల మధ్య జరిగే పోరాటాలు ఈ సినిమాలో హైలైట్ అయ్యే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇవన్నీ ఇప్పటి వరకు గ్లిమ్స్ ఆధారంగా చేస్తున్న విశ్లేషణలే. మొత్తానికి డ్రాగన్ గ్లిమ్స్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించడంలో విజయవంతమైంది. ఆఫ్ఘనిస్తాన్ నేపథ్యం, సరిహద్దు వాతావరణం, ఎన్టీఆర్ కొత్త లుక్ సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. పాకిస్తాన్ కు కథలో సంబంధం ఉందా, ఎన్టీఆర్ నిజంగానే డ్రగ్ డీలర్ పాత్రలో కనిపిస్తాడా అనే ప్రశ్నలకు సమాధానం మాత్రం సినిమా టీం అధికారికంగా వెల్లడించే వరకు వేచి చూడాల్సిందే.